ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉండి మా అందరి జీవితాలలో మీ వెలుగును ప్రతిక్షణం నింపుచు మీ అపారమైనటువంటి ప్రేమను మాపై కుమ్మరిస్తున్నటువంటి పరమ తండ్రి, మేము స్తుతిస్తున్నాం. మీ సన్నిధిలో నిలబడుటకు మాకు యోగ్యత లేదు, కానీ కేవలం మీ కుమారుడు చిందించిన అమూల్యమైనటువంటి రక్తమును ఆశ్రయించి మాత్రమే ధైర్యముతో మీ కృపాసనం యొద్దకు వచ్చుచున్నాం. ఏ మాటలైతే మా అందరి జీవితాలకు అవసరమో వాటన్నిటినీ మాకు నేర్పించి తండ్రి, సత్యమందు మరింత గొప్పగా మేము ప్రతిష్ఠింపబడుటకు సహాయం చేయమని, వినువారు మాత్రముగా ఎవ్వరూ ఉండకుండా ఈ మాటలలోని యథార్థతను, ఈ మాటలలోని వాస్తవాన్ని ఆలోచించి తండ్రి, సత్యమునందు మరింత వారి ప్రేమను పెంచుకొని మీకు మరింత సమీపస్తులు అవ్వడానికి సహాయం చేయమని, మేమైతే తండ్రి సామర్థ్యము కానీ అర్హత కానీ లేని వారము కానీ కేవలము మీ కృప చొప్పున నడిపించమని ప్రార్థిస్తూ, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మరి ముందుగానే ప్రకటించినట్టుగా ఈరోజు మరొక ఆలోచనాత్మకమైనటువంటి అంశమును మనము వినబోతున్నాం. ఆ అంశానికి మనం తీసుకున్నటువంటి టైటిల్ బంధం అర్థం కాని బృందం. స్క్రీన్ మీద చూసే ఉంటారు మీరు. బంధం అర్థం కాని బృందం. ఎవరి బంధము అర్థం కాని ఏ బృందం ఇది? అది ప్రశ్న. అది ఈరోజు మెసేజ్ అయిపోయేసరికి మీకు క్లినిక్ కాల్ క్లియర్ అంటారు కదా, అంత అర్థమవుతుంది. అంతవరకు నెమ్మదిగా ఓపికగా మనం ముందుకెళ్తాం. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనం దేని గురించి అయినా మాట్లాడాలనుకున్నప్పుడు మనము ఆ సందర్భానికి సంబంధించి, ఒక విషయానికి సంబంధించి ముందు వెనుక ప్రారంభం నుంచి చోటు చేసుకున్నటువంటి మాటలను కూడా ఖచ్చితంగా విని తర్వాత మనం అడుగులు ముందుకు వేయాలి. ఈరోజు క్రైస్తవులకు పునాది ఎవరు అన్న ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభు నిస్సందేహంగా. ఆ యేసుక్రీస్తు ప్రభువును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడిందో అది మనం నేర్చుకోవాలి. దానికి భిన్నంగా ఎవరు ఆలోచించినా ఆ ఆలోచనలు సరైనవి కావు అని తెలిసినప్పుడు వెంటనే సరిదిద్దుకొని ముందుకెళ్ళిపోవాలి. కొద్ది కాలంగా మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి సంబంధించి సమాధానమిస్తూ, కేవలం సమాధానాలు ఇవ్వడానికి మాత్రమే పరిమితం అవ్వకుండా ప్రశ్నిస్తున్నాం కూడా. ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలని మనము ఆయన దేవుడు కాదు అంటున్న వారిని కోరుచున్నాం. ఈ సందర్భంగా మీ దృష్టికి ఇంకొక చిన్న విషయాన్ని నేను తెచ్చే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీకు కూడా ఒక మంచి అవగాహన ఉండాలన్న ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అంటున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకే తాటి మీద లేరు. కొంతమంది ఆయన దేవుడు కాదు, ఆయన నిత్యుడు కాదు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి అసలు దేవుని కుమారుడు అనేది కూడా ఆయనకు టైటిల్ కరెక్ట్ కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుని కుమారుడు కాదు, నిత్యుడు కాదు, దేవుడు కాదు, ఇదంతా ఒక బృందం. ఆయన ఒక ప్రవక్త, ఒక సేవకుడు, దానికి మాత్రమే ఆయనను పరిమితము చేసిన బృందం ఇది. ఇక మరి ఒక బృందం, ఆయన దేవుని కుమారుడే కానీ నిత్యుడు కాదు, దేవుడు కాదు. ఇది మరొక బృందం. ఎవరైనా మన దగ్గరకు వచ్చి యేసు ప్రభు దేవుడు కాదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ బృందానికి చెందిన వాళ్ళో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దేవుని కుమారుడైతే ఓకే, కానీ నిత్యుడు కాదు, దేవుడు కాదు. రైట్. మరొక బృందం ఉంది. ఆయన దేవుని కుమారుడు కరెక్టే, నిత్యుడు కూడా కరెక్టే, కాకపోతే దేవుడు ఒక్కడే కాదు. ఇది కూడా ఒక బృందం ఉంది.
ఇంకొకటి కూడా ఉంది. ఆయన దేవుని కుమారుడు ఓకే, నిత్యుడు ఓకే, దేవుడు ఓకే, ఈవెన్ స్తుతులకు పాత్రుడు కూడా ఓకే, కేవలం ఆరాధనకు మాత్రమే పాత్రుడు కాదు. ఇది ఒక బృందం ఉంది. అంటే ఇన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనేది నేను సభాముఖంగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒకే తాట మీద లేరు. సరే, ఇది కేవలము మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్న సమాచారం. అయితే గత 2 రోజుల క్రిందట విజయవాడ పట్టణంలో 3 రోజుల పాటు సభలు జరిగాయి మనవి. 3 రోజుల సభలు. ఆ 3 రోజుల సభలలో నేను తీసుకున్న మెయిన్ థీమ్, మొదటి రోజు యెహోవా దేవుడు నిత్యుడు, రెండవ రోజు యేసుక్రీస్తు ప్రభువు కూడా నిత్యుడు, మూడవ రోజు పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడు. అది మెయిన్ థీమ్. ఈ సృష్టిని చేసినటువంటి పనిలో ఆ ముగ్గురి హస్తాలు ఉన్నాయి, ఆ ముగ్గురి పనితనం ఉంది. ఆ 3 రోజుల పాటు నేను వివరించింది అది. ఈ 3 రోజుల సభలు ఇంకొక 10 నిమిషాలు, ఒక పావు గంటలో ముగుస్తాయి అనగా నేను మెసేజ్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒక డౌట్ వచ్చేస్తుంది. మొదటి రోజు యెహోవా దేవుడు నిత్యుడే, రెండవ రోజు యేసు ప్రభు నిత్యుడే, మూడవ రోజు పరిశుద్ధాత్ముడు నిత్యుడే, ముగ్గురి పనితనం సృష్టిలో ఉంది అని నేను అన్నప్పుడు, ముగ్గురు నిత్యులైతే మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా అనే ప్రశ్న వాళ్ళకు వచ్చే అవకాశం ఉందని ఒక చిన్న హింట్ ఇవ్వడం కోసం, ఒక చిన్న క్లూ వాళ్ళకి అర్థం కావడం కోసం, ముగ్గురు దేవుళ్ళు అని అనకూడదు, దేవుడు అనేటువంటి పదములోనే ఆ ముగ్గురు భాగమై ఉంటారు అనేటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే వివరణలో భాగంగా వారికి అర్థం కావడానికి బాడీ, సోల్, స్పిరిట్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ప్రాణాత్మ, శరీరములు అని. 3 రోజుల నుంచి ఫాలో అయ్యేటువంటి పెద్దగా చదువు లేని వారికి కూడా మ్యాటర్ అర్థమైపోయింది. 3 రోజుల నుంచి ఫాలో అయితే, అసలు 3 రోజుల నుంచి ఫాలో అవ్వకుండా 3వ రోజు చివరి నిమిషాలలో నేను చెప్పిన ఒక బిట్టును మాత్రమే తీసుకొని దాని గురించి ఏదో రచ్చ చేయాలని ప్రయత్నం చేయడం ఎవరికి కూడా మంచిది కాదు అనేది నేను నిన్నటి దినాన ఒక చిన్న వీడియో క్లిప్లో మాట్లాడడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను మీరు కూడా తెలుసుకోవలసిన ఒక ప్రశ్నను మీ ముందు ఉంచుతున్నాను. ఉదాహరణకు మీ దగ్గర నుంచి నేను ఒకసారి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తాను. మీరు ఎంతమంది నమ్ముతున్నారు యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు అని కూడా అంటున్నాను ఇక్కడ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, ఈ ముగ్గురు కూడా నిత్యులు అని నమ్ముచున్న వాళ్ళందరూ చేయొద్దండి ఒకసారి ఏకగ్రీవంగా. రైట్. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్కువ శాతం, ఒకరో ఇద్దరు ఉండొచ్చేమో కానీ ఎక్కువ శాతం నిత్యులు అన్న దానికి అందరూ ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. ఫైన్. ఇప్పుడు రెండో ప్రశ్న, బైబిల్లో మనకు దేవుడు ఒక్కడే అనే పదం ఉందా? బైబిల్లో దేవుడు ఒక్కడే అనే పదం ఉందా? 2, 3, 4, 10 మంది అని ఉందా? ఒక్కడే అని ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? దేవుడు ఒక్కడే అని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది? రైట్. ఇప్పుడు మీరు నాకు 2 ప్రశ్నలకు 2 సమాధానాలు చెప్పారు. ఒకటి, దేవుడేమో ఒక్కడే అంటున్నాం, నిత్యులు మాత్రం ముగ్గురు అంటున్నాం. అంతేనా? వాళ్ళ ముగ్గురు, ఇంకొకటి చెప్తున్నాను ఇక్కడ, వాళ్ళ ముగ్గురు, ఇది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను ఇక్కడ. నేను చెప్పింది సరిగా అర్థం కాక తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు అని నేను అంటున్నానని, ఒక ఆయనే 3 అవతారాలలో కనబడుతున్నాడని, లేకపోతే ఒకే ఆయన ట్రిపుల్ యాక్షన్ రోల్లో ఉన్నారని, పాత నిబంధనలో యెహోవా దేవునిగా కనబడి 2000 సంవత్సరాల క్రితం ఆయనే యేసుక్రీస్తు ప్రభుగా వచ్చి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయి మళ్ళీ డ్రెస్ మార్చుకొని పరిశుద్ధాత్మనిగా వచ్చాడని నేను అనుకుంటున్నానని, నేను చెబుతున్నానని కొంతమంది పొరబడుతున్నారు. ఇది కాదు అని సభాముఖంగా మళ్ళీ గట్టిగా చెబుతున్నాను. దీన్ని మోడలిజం అని అంటారు. మోడలిజంని మనము ఎంటర్టైన్ చేయం. మోడలిజం అంటే ముగ్గురు ఒక ఆయనే, ఒకే ఆయన 3 పాత్రలలో 3 అవతారాలలో కనబడుచున్నాడు. జనరల్గా దీన్ని త్రియేక దేవుడు అన్న పదం వాడుతుంటారు తెలుగులో, ఇంగ్లీష్లో అయితే మోడలిజం. అయితే త్రియేక దేవుడు అన్న పదాన్ని కూడా 2 మీనింగ్స్ ఉన్నాయి. త్రియేక దేవుడు అనేటువంటి దాన్ని కూడా 2 మీనింగ్స్ ఉన్నాయి. అందులో ఒక మీనింగ్ని నేను కోట్ చేస్తున్నాను ఇప్పుడు. ఏమిటి ఒక మీనింగ్?
ఆయనే ఈయన, ఈయనే ఆయన, తండ్రి కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు. ఆ భావంలో త్రియేక దేవుడు అనేటువంటి పదాన్ని మనము సపోర్ట్ చేయట్లేదు. ఇది మరొక్కసారి, ఇంతకుముందు ఎన్నో మార్లు ఎన్నో వర్తమానాల్లో నేను చెప్పాను, మరొక్కసారి కొంతమందికి అది అపార్థంగా అనిపించిందేమో అన్న ఉద్దేశంతో దాన్ని క్లియర్ చేస్తున్నాను ఇక్కడ. సో వీఆర్ నాట్ విత్ మోడలిజం, వీఆర్ నాట్ హియర్ టు సపోర్ట్ మోడలిజం, వీఆర్ అగెయిన్స్ట్ ఇట్. ఇది అందరికీ క్లియర్ కదా పిక్చర్, రైట్? అయితే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు దేవుడు ఒక్కడే 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 అనే పదం స్పష్టంగా కనబడుతోంది. దాన్ని ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, వ్యతిరేకించకూడదు కూడా. కారణం స్పష్టంగా బైబిల్ చెబుతోంది, దేవుడు ఒక్కడే అని. దేవుడు ఒక్కడే అన్నటువంటి బైబిల్లోనే మనకు ముగ్గురు వేరువేరుగా ఉంటూ, తండ్రి నెక్స్ట్, కుమారుడు నెక్స్ట్, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు వేరువేరుగా ఉంటూ ఏ స్థితిలో కనబడుతున్నారు? వాళ్ళు నిత్య స్థితిలో కనబడుతున్నారు. ఒకవైపు ఏమో దేవుడు ఒక్కడే అనేది ఉంది, మరొక వైపు నిత్యులు ముగ్గురు అని కూడా కనబడుతోంది. కొంతమంది ఉన్నారులేండి, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో వచ్చాడు, పరిశుద్ధాత్ముడు మధ్యలో వచ్చాడు, మధ్యలో సృష్టింపబడ్డారు. అలా అర్థమై ఉంటే, అలా చెప్పి ఉంటే అది సరిదిద్దుకోవాలని పిలుస్తున్నాం పిలుపు ముందు నుంచి. విజయవాడ మీటింగ్స్లోనే చివరి రోజు నేను మాట్లాడుతూ ఒక మాట అన్నాను, పరిశుద్ధాత్ముడు నిత్యుడని బైబిల్లో ఉంది. హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా అనుంది. పరిశుద్ధాత్ముడు నిత్యుడు అని ఉన్న బైబిల్లో ఆయన నిత్యుడు కాదు అనే ఒక స్టేట్మెంట్ నాకు చూపించండి పరిశుద్ధ గ్రంథంలో అని అంటున్నా నేను. మళ్ళీ ఈరోజు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్ముడు నిత్యుడు కాదు అన్న స్టేట్మెంట్ ఎక్కడా మీకు కనిపించదు. పైపెచ్చు ఆయన నిత్యుడు అన్నదైతే కనబడుతోంది. పరిశుద్ధాత్ముడు సృష్టింపబడినవాడు, పరిశుద్ధాత్ముడు మధ్యలో వచ్చినవాడు అని వాళ్ళు బోధిస్తున్నారు కనుక ఎలా చెప్పగలరు, ఎక్కడ చూపించగలరని ప్రశ్నిస్తున్నాం. ఇది న్యాయబద్ధమైన ప్రశ్న కాదా, ధర్మబద్ధమైన ప్రశ్న కాదా? చూపించాల్సిన బాధ్యత వారికి ఉందా లేదా? రివర్స్లో మనల్ని అంటున్నారు మీకు బైబిల్ తెలియదని. పోనీ మీకు తెలుసుగా చెప్పండి. మరి మాకు తెలీదు, మేము చదివిన బైబిల్లో పరిశుద్ధాత్ముడు సృష్టింపబడ్డాడని లేదు, మా కంటికైతే కనబడలేదు. మీకైతే బైబిల్లో మంచి పట్టుంది, పట్టున్న మీరు పరిశుద్ధాత్ముడు సృష్టింపబడ్డాడని మాకు చెప్పండి. ఈ అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు ఉండవు. ఇక మీదట నేనొక్కడనే కాదు, అందరు అడగాలి, అందరు అడగాలి. రైట్, ముగ్గురు నిత్యులుగా కనబడుతున్నారు ఇదే బైబిల్లో, దేవుడు మాత్రం ఒక్కడే అని కనపడుతున్నాడు. రెండింటినీ మనం నమ్ముతున్నాం ఇక్కడ, ఎస్ ఆర్ నో. దేవుడు ఒక్కడే అనే స్టేట్మెంట్ని నమ్ముతున్నాం, ఈ ముగ్గురు నిత్యులు అనేది కూడా నమ్ముతున్నాం. అలా నమ్ముచున్న మనది ఎవరైనా దుర్బోధ అని అనాలంటే, అలా నమ్ముచున్న మనలను మీరు నమ్ముతున్నది తప్పుడు సిద్ధాంతం, మీరు చేస్తున్నది దుర్బోధ అని మీరు అనాలంటే ముందుగా వాళ్ళ ముగ్గురు నిత్యులో కాదు మీరు చెప్పాలి. దట్ ఈజ్ యువర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. వంశీ గారు చెబుతున్నది తప్పండి, వంశీ గారు బోధిస్తున్నది తప్పండి, వంశీ గారు నమ్ముతున్నది కూడా తప్పుడు సిద్ధాంతం అండి అని మీరు నన్ననాలంటే నేను రివర్స్ మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న, ఈ ముగ్గురు నిత్యులా కాదు అది చెప్పండి నాకు ముందు. కాదు అని అంటారా? ముందు అది నేర్చుకొని రావాలి మీరు. వాళ్ళ ముగ్గురు నిత్యులు కాదు అనుకుంటే మీరు అక్కడ వర్క్ చేసి రండి. మీకు నిత్యత్వం పైన క్లారిటీ లేకపోతే ఇక దైవత్వం పైన క్లారిటీ ఏమొస్తుంది? ప్రారంభ పాఠం అది. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం అర్థం కావాలంటే మొట్టమొదటి మీకు అర్థం కావాల్సిందే ది ఎటర్నిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అక్కడ మీరు బోర్ల పడితే ఇక తర్వాతవన్నీ ఎగిరిపోతాయి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నైకి వెళ్ళాలని బస్ స్టాండ్కి వెళ్ళారు, బస్ ఏమో ముంబై బస్ ఎక్కారు. ఇక నువ్వు ఎంత ట్రై చేసినా చెన్నై రాదు, ఇక రూటే మారిపోతుందిగా. అందుచేత యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి నేను చెబుతున్నది కానీ, నేను నమ్ముచున్నది కానీ, నేను ప్రకటిస్తున్నది కానీ తప్పు అని మీరు అనాలంటే ముందుగా వాళ్ళు నిత్యులో కాదో ముందు మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. పోనీ మీరు నిత్యులు అని అంటారా, ఒప్పుకుంటారా? అయితే నెక్స్ట్ మాట, దేవుడు ఒక్కడేనా, ఇద్దరు ముగ్గురు ఉన్నారా? దేవుడు ఒక్కడేనా, ఇద్దరు ముగ్గురు ఉన్నారా?
లేదు ఇద్దరు ముగ్గురు ఉన్నారనంటే దేవుడు ఒక్కడే అనే మాట నేను చేద్దామని అడుగుతున్నాను. లేదండి దేవుడు ఒక్కడే అనేది కూడా కరెక్టే, ఆ ముగ్గురు కూడా నిత్యులే అని మీరంటే, దేవుడొక్కడే అన్న పదాన్ని నమ్ముతున్న మనం, నిత్యులు అని కూడా మనం నమ్ముతున్నాం మనం. ఇప్పుడు ఆ ముగ్గురు గురించి ఇంకొకటి మనకు రావాలి. ఇంతకు ఆ ముగ్గురు స్తోత్రార్హులా, స్తుతికి పాత్రులా? వీటన్నిటిపైన మన క్లారిటీ తెచ్చుకొని ముందుకెళ్ళాలి. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఒక మంచి సమాధానమే ఈరోజు వర్తమానం విందురు. కానీ అందుచేత ఎవరో ఏదో ప్రశ్నలు వేసేస్తే, ఎవరో ఏదో అడిగేస్తే ఇక్కడ ఏమో అయిపోతుందని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. సంఘముగా మీరందరూ రెండు విషయాలు నమ్ముతున్నారు. ఒకటి, దేవుడొక్కడే. రెండు, నిత్యులు ముగ్గురున్నారు. ముగ్గురు నిత్యులు ఒక్క దేవుడు, ముగ్గురు నిత్యులు ఒక్క దేవుడు. ఈ నిత్యులు ఒకరికొకరు వేరుగా ఉన్నారు. ఆయన ఈయన, ఈయన ఆయన కాదు కదా. మరి ఈ పరిస్థితి అంతా మనం పట్టుకున్న బైబిల్లో ఉన్నప్పుడు మనం వాటన్నిటిని దగ్గర పెట్టుకొని మాట్లాడొద్దు, నేర్చుకోవద్దు, ఆలోచించవద్దు. ఒక్కటి నేర్చుకున్నారండి, ఏమన్నా కానీ ఒకటే పాట. ఏంటి? మీకు బైబిల్ రాదు, మీకు బైబిల్ రాదు, మీకు బైబిల్ రాదు. మీకు వచ్చుగా, మాకు నేర్పించండి వచ్చి. మరి మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఒప్పుకుంటున్నాం మాకు బైబిల్ రాదు, మీరు చెప్పండి మేము అడిగే ప్రశ్నలకు. అడిగిన ప్రశ్నకు సమాధానం ఉండదు. ఇక మీదట నేనొక్కడనే కాదు, ఎన్ని గొంతుకలు లేస్తాయి చూద్దురు. కానీ వంశీ అనేవాడు ఒక్కడే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో. అబ్బే, కొన్ని నెలలు ఆగండి, ఎన్ని గొంతుకలు లేస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేనొక్కడ అడుగుతున్న ప్రశ్నలకే మీ దగ్గర సమాధానం లేదు. 1000 గొంతుకలు లేస్తే మీరు ఎలా సమాధానాలు చెప్తారో నేను చూడాలి. విందాం. బంధం అర్థం కాని బృందం. వాక్య పట్టణం మనం ఒకటి చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను ఏ విషయాలైతే లేవనెత్తుతున్నానో ఇప్పటి నుంచి ఈ మెసేజ్లో, ఈ వర్తమానంలో ఏ విషయాలైతే నేను లేవనెత్తబోతున్నానో వాటన్నిటికీ నాకు సమాధానాలు కావాలి. సమాధానం తర్వాత సంగతి, ముందు ఆలోచించండి. నేను చెప్పింది ఆలోచించండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అనుంది. మళ్ళీ చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, చెప్పండి, అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ఇంకెవరు లేరు, ఒక్కడే. అంతే కదా మీనింగ్. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇశ్రాయేలు వినుము అనే మాట ఉంది. ఇశ్రాయేలీలకి ఈ వచనం చాలా చాలా ప్రాముఖ్యమైంది. చెప్పాలంటే వారి జీవితంలో ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము దీనిని వాడు తప్పకుండా నెమరు వేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం అన్నది ఇశ్రాయేలు జాతి వారికి చాలా ప్రాముఖ్యమైన వచనం. చాలా ప్రాముఖ్యమైన వచనం. ఎందుకంటే దాని వెంటనే క్రింద ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ కూడా కనపడుతుంది. అక్కడ నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అన్నమాట. కానీ 4వ వచనం మాత్రం చూద్దాం. అద్వితీయుడగు యెహోవా అని కనబడుతోంది. అద్వితీయుడగు యెహోవా అంటే మనకు తెలుగొచ్చు కనుక ఇంకెవ్వరూ లేరు, ద్వితీయుడు లేడు అనే భావం అక్కడ ఉంది. చూడగానే ఎవరైనా నమ్మేయాలి, చూడగానే ఎవరు కూడా ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు అక్కడ. రైట్. అద్వితీయుడు అంటే ఇంకెవరు లేరు అనేటువంటి అర్థాన్ని ఇస్తున్నటువంటి పదం ఇది.
ఇది అలా మనసులో పెట్టుకోండి. కాసేపు అయిన తర్వాత ఇక్కడికి వద్దాం. నేను ఏ వచనాన్ని అయితే మీకు చూపించానో నేను చివరికి మళ్ళీ అక్కడికే వస్తాను. ఇక్కడ అద్వితీయుడు అనేటువంటి పదం ఉంది, ఒకసారి అలా మనసులో పెట్టుకోండి అని చెప్పడానికి మాత్రమే ఇక్కడికి తీసుకొని వచ్చాను. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ఒకే ఒక్కడు ఇంకెవరు లేరు అనేటువంటి భావం అక్కడ ఉంది. రైట్. ఇప్పుడు ఇదే పంచకాండాలలో ఇప్పుడు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను, అది చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా నేను చెబుతున్నవి, మీ దృష్టికి తీసుకొని వస్తున్నవి, మీరు స్క్రీన్ మీద చూడబోచున్నవి అన్నిటినీ జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నిన్ను ఆశీర్వదిస్తున్నానది పాయింట్. ఆదికాండం 22:16లో అబ్రహాము గారితో చెప్పబడుతున్న మాట ఇది. మళ్ళీ చదువుకుందామా 16వ వచనం. నీకు ఒక్కడే అయ్యున్న అంటే కాసేపు అద్వితీయుడు అనుకుందాం, అంతేనా? అబ్రహాము గారికి ఎంతమంది పిల్లలున్నా ఇస్సాకుతో ఎవరికి పోలిక లేదు. ఒక్కడే వాగ్దాన పుత్రుడు, ఒక్కడే. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక. ఎవరి కుమారుడు? పేరు చెప్పండి. ఎవరి కుమారుడు? ఇస్సాకు. ఇంకెవరు లేరు. ఇస్సాకు ఒక్కడే. ఈ ఆదికాండం 22:16 ఒరిజినల్గా హీబ్రూ భాషలో రాయబడింది. పాత నిబంధన ఏ భాషలో రాయబడింది? హీబ్రూ భాషలో. హీబ్రూలో ఒక్కడు అన్న పదానికి, తెలుగులో ఉన్న ఒక్కడు అన్న పదానికి హీబ్రూలో ఏముందో ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. షో ఇట్ ఆన్ ద స్క్రీన్. బాక్స్లో ఒకటి కనపడుతుంది చూడండి, ఓన్లీ కనపడుతుందా? హీబ్రూలో దానికి యాహీద్ లేదా యాఖీద్ అని అంటారు దాన్ని. పైన హీబ్రూలో కనపడుతుంది చూడండి, యాఖీద్. అది మనసులో పెట్టుకోవాలి. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పదం కొద్దిసేపు యాఖీద్ హీబ్రూ భాషలో. వెరీ గుడ్. దీని తెలుగులో ఏమంటున్నాం? ఒక్కడై ఉన్న నీ కుమారుడు. ఒక్కడే, ఓన్లీ సన్. యాఖీద్ అనే పదం మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ మరొక వచనం చూద్దాం. జకరియా గ్రంథం 12వ అధ్యాయం. జకరియా గ్రంథము 12వ అధ్యాయం 9-10 వచనములు చూద్దాం. 9 and 10. అందరూ తీశారా? అందరూ చూడాలి. ఆ కాలమున యెరూషలేము మీదికి, 9వ వచనం, జకరియా గ్రంథం 12వ అధ్యాయం. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనేదను. 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, నెక్స్ట్ మాట, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఎవరి కొరకు ప్రలాపించినట్టుగా? పదజాలం, ఏక కుమారుని విషయమై. చూస్తున్నారా? ఏక కుమారుని విషయమై ఒకడు ఎలాగైతే ఒకే ఒక కొడుకున్నాడు, పోయాడు అనుకోండి కాసేపు, ఆ ఒక్క కొడుకు కోసం తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారు, ప్రలాపిస్తారు. ఏక కుమారుడు. ఇందాక ఇస్సాకు గారి విషయంలో అక్కడ చెప్పబడిన మాట ఏంటి? ఒక్కడై ఉన్న కుమారుడు. ఇక్కడ ఏక కుమారుడు. ఇక్కడ కూడా హీబ్రూ భాషలో ఏ పదం వ్రాయబడిందో జాగ్రత్తగా చూద్దాం. షో ఇట్ ఆన్ ద స్క్రీన్. చూడండి అక్కడ, హిజ్ ఓన్లీ సన్ యాహీద్ లేదా యాఖీద్ అని కూడా పిలుస్తారు. జాగ్రత్తగా గమనించాలి. ఆదికాండం 22:16 కానీ, జకరియా గ్రంథం 12:10 కానీ ఒకే ఒక్కడు సంఖ్యకు
సంఖ్య నంబర్ దాన్ని సూచించడానికి హీబ్రూ భాషలో యాకీద్ అనే పదం మనకు కనబడుతోంది. హీబ్రూ భాషలో చాలా పదాలు ఉన్నాయి, అందులో ఈ పర్టిక్యులర్ పదం మాత్రం ఒక్కడే అని చూపించడానికి యాకీద్ అన్న పదాన్ని వాడుతూ ఉంటారు హెబ్రీయులు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో కూడా మనకు ఒక్కడే, మాత్రమే, ఇంకెవరు లేరు, అద్వితీయుడు అని ఎలాగైతే పర్యాయ పదాలు ఉంటాయో అలాగనే హీబ్రూలో కూడా యాకీద్ కాకుండా మరికొన్ని పదాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథంలో చూసిన ఈ రెండు సందర్భాలలో సంఖ్యకు ఒక్కడు అని చూపించడానికి ఏ పదం వాడాడు? యాకీద్ అని వాడాడు. ఇది మనసులో పెట్టుకొని ఒకసారి స్క్రీన్ మీద ఈ ఇమేజ్ చూద్దాం. చూడండి జాగ్రత్తగా. కొద్దిసేపు అక్కడ ఇస్సాకు అనుకోండి కాసేపు. 22:16 చూపించాను కనుక ఆదికాండం. చెప్పాలి, స్క్రీన్ మీద మీకు ఎంతమంది కనబడుచున్నారు? చెప్పండి, స్క్రీన్ మీద మీకు ఎంతమంది కనబడుచున్నారు? ఒక్కడే. అందుకే మీకు తెలుగులో రాయించాను అక్కడ, ఒక్కడై ఉన్నవాడు వన్నెస్, ఏకత్వం, ఒకడే ఉన్నాడు. దీన్ని హీబ్రూ భాషలో ఏమంటున్నాం? పక్కన యాకీద్ అంటున్నాం. యాకీద్ అంటే ఏమర్థమైంది మీకు? నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. అది చూడండి. ఇప్పుడు యాకీద్ అనగానే మీకు ఎప్పుడు మనసులో గుర్తుకు రావాల్సింది సంఖ్యకు ఒక్కడు. దాన్ని ఏమంటామో చెప్పనా? న్యూమరిక్ సెన్స్. చెప్పండి, ఏ సెన్స్ అది? న్యూమరిక్ సెన్స్. అర్థమైంది కదా? ఇప్పుడు యాకీద్ అనే పదం అంటే ఏమిటి అని అడిగితే మీ అందరి దగ్గర ఉన్న సమాధానం ఏంటి? హీబ్రూ భాషలో సంఖ్యకు ఒక్కడు. యాకీద్ అని వస్తే న్యూమరిక్ సెన్స్లోనే మనం ఊహించుకోవాలి. రైట్. ఇస్సాకు ఒకే ఒక్కడు, అతనిలో ఉన్న ఏకత్వం ఒక్కటే. ఇప్పుడు నేను చూపించిన వచనాలు అలా మనసులో పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను చూపించబోయే మరొక వచనాన్ని చూద్దాం. మళ్ళీ కమ్ బ్యాక్. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం తీసారా? 24వ వచనం జాగ్రత్తగా చూద్దాం. వర్స్ నంబర్ 24. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. ఎనీబడి? కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. నెక్స్ట్ మాట, వారు ఏక శరీరమయుందురు. మళ్ళీ, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయుందురు. దే విల్ బి వన్ ఫ్లెష్. ఏక శరీరమయుందురు. ఏమర్థం చేసుకోవాలి దీన్ని? అంటే ఒకరి బాడీ అలా లోపలికి అలా అయిపోయి మెర్జ్ అయిపోతాయా? ఇద్దరు ఒకటైపోతారా? ఏక శరీరమయుందురు అనే మాటలోని ఉద్దేశం ఏంటి? ఇక మీదట వాళ్ళిద్దరూ వేరు కాదు, ఒక్కటే. ఇది ఏం సూచిస్తుందో చెప్పనా? భార్యాభర్తల బంధం అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? భార్యాభర్తల బంధం. ఎలాంటిది? నువ్వు నీ భార్యను విడిచిపెట్టడం అంటే నీ సొంత శరీరాన్ని విడిచిపెట్టడం అంతే, నువ్వు చచ్చిపోయినట్టే. అది మీనింగ్ ఓవరాల్గా మాట్లాడితే. పెళ్ళేమో బాగా చేసుకుని 6 నెలలకు నేను విడిచిపెట్టేస్తాను, విడాకులు ఇచ్చేస్తాను, ఎవరి దారి వారిది అనడానికి వీలు లేదు. ఎందుకు? మీ ఇద్దరు ఒక్కటే. అదేనా భావం ఇక్కడ? అదేనా భావం? ఒకసారి మత్తయి సువార్తలో కూడా వచనాన్ని చూసొద్దాం. మళ్ళీ ఆదికాండానికి వద్దాం. 19వ అధ్యాయము మత్తయి సువార్త. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఐదవ వచనం చూద్దాం. వర్స్ నంబర్ 5. ఇందు నిమిత్తము, అంటే పైన విడాకులకు సంబంధించి 3వ వచనం నుంచి,
పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన వద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైన పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా, విడనాడుట న్యాయమా, విడనాడుట న్యాయమా, అది ప్రశ్న అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించేననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పేననియు. మీరు ఆదికాండం 2:24 చదవలేదా? అది పాయింట్ అక్కడ. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు, ఏక శరీరమై ఉందురు. ఆ మాట ఏం చెప్తోంది? ఆ ఇద్దరికున్న విడదీయలేని, విడిపోలేని ఒక అద్భుతమైన, బలమైన, శక్తివంతమైన బంధం అది. ఈ బంధం అర్థం కాని వారు 6 నెలలకు కోర్టు మెట్లు ఎక్కుతారు. అవునా? మా ఆయనతో నేను ఉండలేనండి, విడాకులు ఇచ్చేయండి. మా ఆవిడ నా పడట్లేదండి, విడాకులు ఇచ్చేయండి. మలాకీ గ్రంథంలో ఏం చెబుతున్నాడు ప్రభు? పరిత్యాగం, భార్యను విడిచిపెట్టుట నాకు అసహ్యమైన క్రియ అంటున్నాడు. చూడండి మలాకీ గ్రంథం ప్లీజ్, 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16 మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. ఎక్స్ట్రీమ్ కేసులు ఉంటాయి, ఆ కేసుల్లో మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు విడాకులు ఇచ్చేయమని. ఉప్పుకు పప్పుకు విడాకులు తీసుకుంటే కుదరదు. చాయ్ బిస్కెట్కి నేను కోర్టు మెట్లు ఎక్కుతానంటే కుదరదు. కానీ ఈరోజు సమాజంలో, ఈవెన్ క్రైస్తవుల కుటుంబాలలో కూడా అనేక మంది విడిపోయే దిశగా ప్రయాణం చేస్తుంటారు భార్యాభర్తలు. ఎందుకు? వారికి భార్యాభర్తల మధ్య దేవుడు ఏర్పరిచిన బంధం ఎంత గొప్పదో అర్థము కాక. అందుకే వీళ్ళందరూ ఎవరు? బంధం అర్థం కాని బృందం. ఆదికాండము 2:24 కనబడుచున్నది, వారిద్దరూ ఏక శరీరముగా ఉంటారు. అంటే వ్యక్తులుగా వేరువేరు, కానీ వారి జీవితాలు మాత్రం ఒక్కటి. వారి బ్రతుకు ఒక్కటి. ఒకే మనసుతో ఒకే తాటిపై ప్రయాణము చేయవలసిన జంట అది. వారిద్దరి మధ్య ఉన్న బంధం అది. మళ్ళీ రండి ఆదికాండం 2:24. ఆదికాండము 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళిద్దరిని ఇప్పుడు ఒక్కడు అందామా, ఒక్కటే అందామా? వీళ్ళిద్దరు ఒకటేనా? కానీ వీళ్ళిద్దరు ఒకటేనా? ఒక్కటే. వాళ్ళిద్దరి జీవితాలు ఒక్కటే, వారి బంధం ఒక్కటే. ఇస్సాకు వ్యక్తిగా ఒక్కడే. ఇందాక ఇస్సాకు వ్యక్తిగా ఒక్కడే, కానీ భార్యాభర్తలు చెప్పండి, భార్యాభర్తలు వ్యక్తులుగా ఇద్దరు, కానీ వారి జీవితం మాత్రం ఒక్కటే. ఏక శరీరము అన్నాడు. వన్ అని అంటాడు ఇంగ్లీష్లో. దే ఆర్ వన్, అంతే. దే ఆర్ వన్. హీబ్రూ భాషలో ఈ వన్నుకి ఏముందో చూద్దాం. ఆ వన్నుకు యాకీద్, ఈ వన్నుకి ఏముందో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ చూడండి. ఇక్కడ దే షల్ బికమ్ వన్ ఫ్లెష్ అండ్ దే షల్ బికమ్ వన్. వన్ చూపిస్తున్నాడు స్క్రీన్ మీద. వన్ ఫ్లెష్, వన్ ఫ్లెష్ అన్నాడు. వన్ వన్ అన్నదానికి పైన ఎఖాద్, యాకీద్ కాదు, యాకీద్ కాదు, యహాద్ లేదా ఎఖాద్. కనబడుతుందా మీకు? కనబడుతుందా మీకు? ఓహో, యాకీద్ అంటే ఒక మీనింగ్లో ఉంది. ఇస్సాకు ఒక్కడే, సంఖ్యకు ఒకడైతే యాకీద్. కానీ ఇక్కడ భార్యాభర్తలు సంఖ్యకేమో ఇద్దరు, కానీ వాళ్ళిద్దరు మాత్రం దేవుని దృష్టిలో ఒక్కటే.
ఇప్పుడు హీబ్రూ భాషలో మీకు మరొక కొత్త పదాన్ని పరిచయం చేశాను, ఇఖాద్ లేదా ఎఖాద్. ఇంకొక వచనం చూద్దాం. అదే ఆదికాండము 11వ అధ్యాయం. అదే ఆదికాండము 11వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. 6. అప్పుడు యెహోవా, ఇదిగో, అందరూ చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం. అందుకు యెహోవా, ఇదిగో జనము, అందరూ చెప్పండి, జనము ఒక్కటే. జనం ఒక్కటే అంటే అర్థం ఏంటి? జనం ఒక్కటే అంటే అర్థం ఏంటి? నాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి. జనము ఒక్కటే, వారందరికీ భాష కూడా ఒక్కటే. అంటే ఎందులోనూ వారు ఒక్కటిగా ఉన్నారన్నమాట. జనము ఒక్కటే. జనం ఒక్కటే అంటే అందరు కలిసి ఒక ఆయనలో దూరి శతావతారం, సహస్రావతారం ఒకరిలో అందరూ దూరినట్ట, లేకపోతే ఇక్కడ మీనింగ్ కానీ ఇంటెన్షన్ కానీ వేరన్నట్ట? చెప్పండి. జనమంతా ఒక్కటే అనే 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 మాటలోని ఉద్దేశం ఏంటి? ఏదో ఒక పాయింట్లో వాళ్ళందరూ ఒక్కటిగా కనపడుతున్నారు. మేబీ ఈ సందర్భంలో అందరూ కలిసి నివసించే ప్రాంతం ఒక్కటే, ఒకే ప్రాంతంలో అందరూ ఒకే ప్రాంతవాసులుగా ఉన్నారు, ఒకే భాష మాట్లాడుతున్నారు. ఈ పాయింట్స్ పైన జనమంతా ఆదికాండం 11లో ఏమై ఉన్నారు? ఒక్కటే. ఒక్కడే కాదు, బాగా చూడండి, ఒక్కడేనా ఒక్కటేనా? ఒక్కటే. హీబ్రూ భాషలో ఏముందో చూద్దాం. ఆన్ ద స్క్రీన్ అక్కడ చూడండి. ఇక్కడ ద పీపుల్ ఆర్, చెప్పండి, వన్. ద పీపుల్ ఆర్, పీపుల్ అంటే ప్రజలు, జనము. ద పీపుల్ ఆర్ వన్. పైన హీబ్రూలో ఏముంది? ఎఖాద్ అని ఉందే కానీ యాకీద్ అని లేదు. సంఖ్యకు ఒక్కడైతే ఒక పదం వాడుతున్నాం, సంఖ్యకు కాకుండా సమూహంగా బహువచన రూపంలో, బహుళత్వ రూపంలో సంఖ్యకు ఒక్కడైతే యాకీద్ అని వస్తోంది బైబిల్లో. గమనిస్తున్నారని అనుకుంటున్నాను. సమూహమై ఉండి కూడా ఏదో ఒక పాయింట్లో లేదా 2 పాయింట్స్లో లేదా 3 పాయింట్స్లో ఏదో కొన్ని విషయాలలో అందరూ ఒక్కటిగా ఉంటే వారందరినీ ఒక్కటై ఉన్నారు. ఇంకా అలాంటి పర్యాయ పదాలు కొన్ని చెప్పండి. ఏక మనస్కులై ఉన్నారు, అంతేనా? ఏక హృదయము కలిగిన వారై ఉన్నారు, ఏక తాత్పర్యము కలిగిన వారై ఉన్నారు, ఇంకా ఏకాభిప్రాయము కలిగిన వారై ఉన్నారు. ఏకాభిప్రాయము, ఏక తాత్పర్యము, ఏక మనస్సు, ఏక హృదయము, ఏదో ఒక పాయింట్ పై అందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు. భాష అనే పాయింట్ పై అందరూ ఒకటే, అందరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆ పాయింట్ పై వీళ్ళందరూ కూడా ఒక్కటే. అంటే ఎఖాద్ అన్న ప్రాంతంలో అన్న పదములో మనకు బహుళత్వములో ఏకత్వం కనపడట్లేదు? చెప్పండి. బహుళత్వంలో ఏకత్వం కనపడుతుందా లేదని అడుగుతున్నాను. ఇప్పటి వరకు అర్థమైన వాళ్ళు చేయొద్దండి. నువ్వు చెప్పింది అర్థమైంది అనేటోళ్ళు ఎవ్రీవన్ పక్కనా? వెరీ గుడ్. ఇంకొక చోటికి వెళ్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయం. 30వ అధ్యాయం సందర్భం, రాజైన హిజ్కియా గారు ఆగిపోయిన పండుగలను తిరిగి ఆచరించి మన తప్పులను సరిదిద్దుకుందామని 12 గోత్రాల వారికి పిలుపును ఇస్తున్న సందర్భం అది. రైట్. ఆ సందర్భంలో 12వ వచనంలో చెప్పబడుతున్న మాట మనం చదవవలసిన మాట. దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం చూద్దామా? యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను అన్నది చూడండి అక్కడ. మళ్ళీ 12వ వచనం, యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. ఏమి ఏకము చేయుటకై?
మనస్సు ఏకము చేయుటకై. ఎవరి మనస్సులను ఏకము చేయుటకై? ప్రజల మనస్సులు. యూదావారు అంటే అర్థం ఏంటి? ప్రజల మనస్సులను ఏకము చేయాలని దేవుడు ఆలోచించాడు. ఏమి చేయాలని? ఏకము చేయాలని. చూద్దాం స్క్రీన్ మీద ఏముందో. ఆన్ ద స్క్రీన్. 1 ఎఖాద్. ఇస్సాకు గారి దగ్గర ఉన్నదేంటి? అబ్రహాము గారి, ఇస్సాకు గారి సందర్భంలో యాకీద్. ఇప్పుడు మీరు ఆలోచించండి. మాత్రమే, ఓన్లీ, ఏకం, ఒకటి, ఈ పదాలకు హీబ్రూ భాషలో పర్యాయ పదాలుగా ఎన్నున్నా బైబిల్లో నుండి ఇప్పుడు మీకు 2 పదాలు చూపించాను. ఒకటి యాకీద్, 2 ఎఖాద్. గుర్తుపెట్టుకుందాం. యాకీద్ అనే పదం ఎప్పుడు వాడినా, ఎక్కడ వాడినా సంఖ్యలో ఒక్కడైతేనే వాడతారు. అయితే ఎఖాద్ అనే పదం, నన్ను బాగా చూడాలి ఇప్పుడు, ఈ మాట మిస్ అవ్వకండి. ఎఖాద్ అనే పదం సంఖ్యకు 1 అని చెప్పడానికైనా ఇది వాడతారు కాదు. వారు బహుళత్వ రూపములో ఉన్న, సంఖ్యకు ఎక్కువ మంది ఉన్న, ఏదో ఒక పాయింట్పై సమూహముగా వారు ఒక్కటే అయినా ఎఖాద్ అనే పదాన్ని వాడతారు. ఎఖాదుకు 2 మీనింగ్స్ ఉన్నాయన్నమాట. యాకీదుకు ఒకే మీనింగ్ ఉంది, ఎఖాదుకు 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటేంటి? సింగిల్ పర్సన్ని చెప్పడానికి కూడా ఎఖాద్ వాడతారు కొన్ని సందర్భాలలో. కానీ బహుళత్వంలో ఏకత్వాన్ని సూచించడానికి కూడా ఎఖాద్ అనేది వాడుతూ ఉంటారు. స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూద్దాం ఇప్పుడు. చూడండి ఒకసారి. స్క్రీన్ మీద మీకు ఒకే వ్యక్తి కనపడుతున్నాడా? స్క్రీన్ మీద మీకు ఒకే వ్యక్తి కనపడుతున్నాడా? బహువచనంలో ఎక్కువ మంది కనపడుతున్నారా? రైట్. ఇప్పుడు వాళ్ళందరినీ మీరు చూస్తుంటే వాళ్ళు ఒక్కడే అని అనిపిస్తోందా? ఒక్కటై ఉన్నారనిపిస్తోందా? ఎలా ఉన్నారు వాళ్ళు? ఒక్కటై ఉన్నారు. ఇంతకుముందు ఇమేజ్లో ఇస్సాకు గారి దగ్గర ఒక్కడై ఉన్నాడు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక్కటై ఉన్నారు. వాళ్ళందరిలో మనకేం కనబడుతోంది? యూనిటీ కనబడుతోంది. దాన్ని ఏమనొచ్చు మనం? వన్నెస్. ఎఖాద్. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. చూడండి ఇప్పుడు కింద ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంతకుముందు యాకీద్, సంఖ్యలో ఒకడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద చూడండి, ఐక్యతలో ఒకటి. అది న్యూమరిక్ సెన్స్, ఇది యూనిఫైడ్ సెన్స్. కుదిరితే రాసేసుకోండి. అది న్యూమరిక్ సెన్స్, ఇది యూనిఫైడ్ సెన్స్. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమందికి యాకీద్కి ఎఖాద్కు మాకు డిఫరెన్స్ అర్థమైంది అనేటోళ్ళు చేయొద్దండి. అందరికి అర్థమైందా? పక్కా అడుగుతున్నాను. యాకీద్ అంటే సంఖ్యలో ఒకడు. ఏ సెన్స్ అది? న్యూమరిక్ సెన్స్ అది. ఎఖాద్ అంటే కొన్ని సందర్భాలలో అది న్యూమరిక్ సెన్స్లోనూ కనబడుతుంది, మరికొన్ని సందర్భాలలో చెప్పండి బహుళత్వం. ఏ బహుళత్వం అది? యూనిఫైడ్ సెన్స్. యూనిఫైడ్ సెన్స్లో కనబడుతుంది. రైట్. ఈ మధ్య కాలంలో తెలుగు క్రైస్తవ సమాజంలో ఒక పాట రిలీజ్ అయింది. ఆ పాట పేరేంటో చెప్పగలరా? ఆ పాట యొక్క పోస్టర్ పైన ఉన్న ట్యాగ్ స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. షో ఇట్ ఆన్ ద స్క్రీన్. ఏ క్యా హై? వన్నెస్. వన్నెస్ అంటే ఇప్పుడు అందరూ ఒక్కడే ఉన్నాడు మనిషి అక్కడ. ఏమైనా ఏకీ హై క్యా? సిర్ఫ్ ఏక్ ఆద్మీ? సిర్ఫ్ ఏక్ ఆద్మీ నహీ హై భాయ్ సాబ్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను స్క్రీన్ మీద, వాళ్ళందరూ ఒక్కడా ఒక్కటా? ఒక్కడై ఉన్నారా ఒక్కటై ఉన్నారా? చెప్పండి. దేవునిని స్తుతించడానికి వాళ్ళందరూ ఏమై కనబడుతున్నారు? ఒక్కటై కనబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ యాకీదా ఎఖాదా? చెప్పండి. యాకీదా ఎఖాదా? ఎఖాద్.
ఇది మీకు అర్థమైతే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు వద్దామా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడగు యెహోవా. హీబ్రూలో ఏముందో చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఏం కనపడుతుంది అక్కడ? యాకీద్ ఉందా, యెహాద్ ఉందా? యెహాద్. మన దేవుడు ఎవరు? యాహీద్ నహి హై, యెహాద్ హై. అందరూ చూడండి. అవర్ గాడ్ యాహ్వే ఈజ్ వన్. వన్ వన్ అన్నదానికి హీబ్రూ భాషలో యాకీద్ లేదు, యెహాద్. ఇందాక అర్థమైందని చేయెత్తారు కదా యాకీద్కి యెహాద్కి. ఇప్పుడు చెప్పండి, యాకీద్ అంటే సంఖ్యకు ఒకడు, యెహాద్ అంటే ఐక్యతలో కావచ్చు, వేరే లక్షణాలలో కావచ్చు, వేరే గుణాలలో కావచ్చు, ఏకమై ఉన్నట్టు. కాకపోతే ఒక్కడు కాదు, ఒక్కడై కాదు. చెప్పండి, ఒక్కటై. ఒక్కడై కాదు, ఒక్కటై. మన దేవుడు యాకీద్ కాదు. చెప్పండి ఎవరో? యెహాద్. యెహాద్. ఇప్పుడు విషయం చెప్తాను. బైబిల్లో ఎక్కడ కూడా దేవుని గురించి చెప్పబడుతున్నప్పుడు ఒక్కసారి కూడా యాకీద్ అని వ్రాయబడలేదు. మళ్ళీ దేవుని గురించి చెప్పబడుతున్నప్పుడు సంఖ్యకు ఒక్కడే అని అర్థాన్నిచ్చే యాకీద్ అనే పదం వ్రాయబడలేదు. డైరెక్ట్గా మనకి ఏ పదం వాడబడుతుంది ఇక్కడ? యెహాద్. అంటే దేవుడు అన్న పదములో ఇప్పుడు మనకేం కనపడాలి? ప్లూరాలిటీ. దెర్ ఈస్ ప్లూరాలిటీ ఇన్ డివినిటీ. చెప్పండి, దేవుడు ఒక్కడై కాదు. దేవుళ్ళు ఏమై ఉన్నారు? ఒక్కటై. ఒక్కటై. మన దేవుడు యెహాద్ అయి ఉన్నాడు, యాకీద్ కాదు. రైట్. ఇప్పుడు యెహాద్ అంటే ఒకడు కాదు, బహువచనం అని కనబడుతున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి, ఈ బహుళత్వంలో ఎవరెవరు ఉంటారో చెప్పండి. మికాయేలు కానీ, గబ్రియేలు కానీ, నువ్వు కానీ, నేను కానీ, మనకేమైనా స్థానం ఉంటుందా? ఎవరు ఉండొచ్చో చెప్పండి, గెస్ చేయండి చాలు. ఎవరు ఉండొచ్చో? ఇక మనం ప్రార్థన అయిన తర్వాత దీవెనలు ఇస్తాం. ఎవరెవరి పేర్లు చెప్తాం అబ్బా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇంకెవరిని వస్తారా? ఇంకెవరు రారు కదా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. 13వ అధ్యాయం 14వ వచనము చూద్దాం. 14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడైయుండునుగాక. ఎవరు తోడు కావాలి ఇప్పుడు మనకు? ఎవరు తోడు కావాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల తోడు కావాలి. పిల్లలకి, ఎక్స్క్యూజ్ మీ ఒక మాట, పిల్లలకి బడిలో చేర్పించిన తర్వాత పిల్లలకి ఎలా నేర్పిస్తారు? ఫస్ట్ బొమ్మలేసి నేర్పిస్తారు సబ్జెక్ట్. అంతేనా? పిల్లల పుస్తకాలు చూడండి, అన్ని బొమ్మలే ఉంటాయి. అక్షరాలు తక్కువ, బొమ్మలు ఎక్కువ. ఎవడికి? నర్సరీ వాడికి, ఎల్కేజీ వాడికి, యూకేజీ వాడికి. తరగతులు పెరిగే కొద్ది బొమ్మలు తక్కువైతే అక్షరాలు పెరిగిపోతుంటాయి. ఏ 10వ తరగతికి వచ్చేసరికి బొమ్మలు అక్కడక్కడ సైన్స్లో కనపడతాయి అంతే. పోనీ అక్కడక్కడ 1-2 బొమ్మలు కనపడతాయి. ఎదిగే కొద్దీ సబ్జెక్ట్ ఎక్కువ అవుతుంది. ప్రారంభములో
సమాచారం తక్కువ ఉంటుంది. ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ సమాచారం ఎక్కువ అవుతుంటుంది. అలాగే బైబిల్ నేర్చుకునేటప్పుడు ఆదికాండం నుండి మన ప్రయాణం మొదలు పెడితే అది ప్రారంభ దశ. దేవుడు తనను తాను క్రమబద్ధంగా వెల్లడిపరుచుకున్నాడు. దేవుడు వెల్లడిపరుచుకున్నాడు ఎలా? తనను తాను క్రమబద్ధంగా. దీన్ని తనను తాను వెల్లడిపరుచుకోవడాన్ని, ప్రత్యక్షపరుచుకోవడాన్ని రెవిలేషన్ అని అంటాం. ఒకేసారి అంతా కాకుండా నెమ్మదిగా తనను తాను వెల్లడిపరుచుకుంటే దానిని ప్రోగ్రెసివ్ రెవిలేషన్ అని అంటాం. చెప్పండి, ప్రోగ్రెసివ్ రెవిలేషన్ అంటే కొంచెం. అందుకే పాత నిబంధనలు చాలా విషయాలు మనకు ఛాయగా కనపడుతుంటాయి చూడండి, చాలా మనకు నీడగా కనపడుతుంటాయి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇదా సాదృశ్యం, దీనికా అది సాదృశ్యం. అవునా? పాత నిబంధనలు ఇశ్రాయేలుకి ఇచ్చిన పండుగల గురించి ఆలోచించండి. పండుగలన్నిటి వెనుకల ఒక పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థం ఏంటో మన కొత్త నిబంధనలు బయటపడుతుంటుంది. అంటే పాత నిబంధనలో లేని క్లారిటీ దేవుడు కొత్త నిబంధనలు ఇచ్చాడు. పాత నిబంధనలో చెప్పిన కొంత సమాచారానికి అసలు విషయాన్ని క్రొత్త నిబంధనలు ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తనను తాను ఎలా వెల్లడిపరుచుకున్నాడు అని అడిగితే ఆన్సర్ ఏంటి? క్రమబద్ధంగా, ఇన్ ఏ ప్రోగ్రెసివ్ వే. బైబిల్లో ఎక్కడ కూడా దేవుని గురించి మాట్లాడబడుతున్నప్పుడు యాకీద్, మన దేవుడు యాకీద్ అయి ఉన్నాడని లేదు, కానీ ఎకాద్ అయి ఉన్నాడనే ఉంది. యూదులు లేదా ఇశ్రాయేలీలు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రం ఈ వచనాన్ని ప్రత్యేకించి ఖచ్చితంగా నెమరు వేసుకునే వచనం ఇది, ఎకాద్. రేపు పొద్దున ఎవరైనా మన దగ్గరకు వచ్చి యేసుప్రభు దేవుడు కాదు అన్నారు అనుకోండి, నాకు కూడా ఒక చిన్న ప్రశ్న ఉంది, కైసరుకు పన్నిచ్చడం న్యాయమా కాదా అన్నట్టుగా మీరేమడుగుతారు? మన దేవుడు యాకీదై ఉన్నాడా ఎకాదై ఉన్నాడా అని అడగండి వాళ్ళని, అంతే. ఏమడుగుతారు? మన దేవుడు, ఇప్పుడు నువ్వు చెబుతున్న దేవుడు యాకీదై ఉన్నాడా ఎకాదై ఉన్నాడా అని అడగండి, అంతే. నాకు తెలియదు అంటాడు. తెలుసుకుంటారా? ఊరికే మాట్లాడుతున్నామా ఇన్ని విషయాలు ఇక్కడ? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రశ్నలకు వాళ్ళ దగ్గర జవాబులు ఉండవు. పరిశుద్ధాత్ముడు నిత్యుడు కాదని ఒక్క రెఫరెన్స్ చూపించమని నేను అడిగాను. ఎప్పుడు? నిన్న మొన్న. ఇక నుంచి ఎవరు అడగాలి? అందరు అడగండి. నువ్వు నమ్ముతున్న దేవుడు యాకీదా ఎకాదా అడగండి. యాకీద్ అన్నాడు అనుకోండి, రెఫరెన్స్ చూపించమని చెప్పండి, ఇంకేం లేదంటే రెఫరెన్స్ చూపించు. మన దేవుడు యాకీద్ అయి ఉన్నాడు, రెఫరెన్స్ చూపించు. వాళ్ళ సూత్రమే, డైరెక్ట్గా అడుగుతారు కదా ప్రతిదీ. నువ్వు డైరెక్ట్గా చూపించు, నేను కూడా అదే అడుగుతున్నా. మన దేవుడు యాకీద్ అయి ఉన్నాడని డైరెక్ట్గా రెఫరెన్స్ చూపించు. కనుక దేవుడొక్కడే, నిత్యులు ముగ్గురు. ఆ ముగ్గురు నిత్యులు వేరువేరు వ్యక్తులు. మీకు అర్థమవుతుందో లేదో? వ్యక్తులు అంటే మనిషికి వాడతాం వ్యక్తి అని, ఇంకా అర్థం నాకు అదంతా కొంటే వేరే పదం లేదు తెలుగులో, అందుకు అర్థం కావడానికి వ్యక్తులు అని అంటున్నాం. అవర్ గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎసెన్స్, 3 ఇన్ పర్సన్స్. ఇలాంటి వస్తూనే ఉంటాయి, ఇంకా మీకు ఇలాంటి వస్తూనే ఉంటాయి. మీరు వింటూ చక్కగా నేర్చుకుంటూ, మూర్ఖంగా మాట్లాడు వారి నోరేం చేయాలి? మోయించేయాలి.
మోయించేయాలి. దేవుడు కాదు అన్నారు అనుకోండి, ఇంత నిత్యుడా కాదు అడగండి. నిత్యుడే కాదన్నారు అనుకోండి, అది ముందు స్టడీ చేసిరా, అది నేర్చుకుంటారా. నువ్వు ఫస్ట్ క్లాస్లోనే ఫెయిల్ అయిపోతున్నావు ఇక్కడ. కనుక ఎదురుగొచ్చి కూర్చొని మాట్లాడితే ఇలాంటి వందలు ఉన్నాయి ప్రశ్నలు అడగడానికి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఉన్న బైబిల్లో దేవుడు కాదు అని నువ్వు చూపించాలి. మళ్ళీ చెప్తున్నాను అందరికీ, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఉన్న బైబిల్లో దేవుడు కాదు అన్నది నువ్వు చూపించాలి. పరిశుద్ధాత్ముడు నిత్యుడు అని ఉన్న బైబిల్లో ఆయన నిత్యుడు కాదు అని నువ్వు నాకు చూపించాలి. మన దేవుడు ఎకాదై ఉన్నాడు అన్న బైబిల్లో కాదు, ఎకాద్ కాదు, ఎకాద్ కాదు, యాకీదై ఉన్నాడని నువ్వు చూపించాలి. వస్తే నువ్వు మమ్మల్ని అడగడం కాదు, మేము నిన్ను అడగాలి. అసలు అడగాల్సిందే మేము. ఎంతమందికి అర్థమైందో చేయొద్దండి ఇప్పుడు. ఎవ్రీవన్, ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అన్నవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఐడెంటిటీ గురించి నేను ఫ్యూచర్లో మాట్లాడతాను నెమ్మదిగా. అన్ని ఒక్కొక్కటి అలాగా మనం మాట్లాడుకుంటూ వద్దాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈరోజు వారి ముగ్గురి మధ్య ఉన్న బంధం, అసలు పాయింట్ అది. వారి ముగ్గురు మధ్య ఉన్న బంధం ఎంత బలమైందంటే ఇది ఖచ్చితంగా వినాలి. వారి ముగ్గురు మధ్య ఉన్న బంధం ఎలాంటిది అని అడిగితే అసలు ఒకరిని విడిచి ఒకరు వేరు కాలేని ఒక బలమైన బంధం అది. అసలు వారిలో ఉన్న ఐక్యతనే భార్యాభర్తలలో చూడాలనుకున్నారు. మీకు అర్థమైందా? వారిలో ఉన్న యూనిటీ భార్యాభర్తల మధ్య చూడాలనుకున్నారు. వారి మధ్యలో ఉన్న యూనిటీ కుటుంబాలలో చూడాలనుకున్నారు. అందుకే మనకు బైబిల్ అంతటిలో ఏకమనస్కులై ఉండుడి, యూనిటీ, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత, మీలో ఐక్యత ఉండాలన్న మాట పదే ఎందుకు కనపడుతుంటుంది మొత్తం బైబిల్ అంతట్లో? ఆ ఐక్యత వారి మధ్య ఉంది కనుక ఆ ఐక్యతలో ఎప్పుడూ కూడా లోపం ఉండదు. అసలు ఒకరిని విడిచి ఒకరికి వేరే ఒకరు ఉండలేని పరిస్థితి వారిది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దయచేసి. ఆ బంధం ఎంత గొప్పదో, ఆ ఐక్యత ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్న యూనిటీ వర్ణించలేనిది. ప్రపంచంలో ఎవరైనా యూనిటీ గురించి పాఠాలు నేర్చుకోవాలంటే వాళ్ళని చూడాల్సిందే. ఎందుకంటే యూనిటీ అనేది పుట్టిందే వారి మధ్య నుండి. పుట్టిందనే పదం కూడా కరెక్ట్ కాదేమో, నిత్యులు కదా. నిత్యులు వాళ్ళైనప్పుడు వాళ్ళ ముగ్గురు మధ్య ఐక్యత ఎలా పుడుతుంది? నిత్యుల మధ్య ఉన్న నిత్యమైన ఐక్యతది. ఎస్ ఆర్ నో? నిత్యుల మధ్య ఉన్న నిత్య ఐక్యతది. ఒక ప్రశ్న అడుగుతున్నాను. అసలు యేసుప్రభు మధ్యలో పుట్టాడు, పరిశుద్ధాత్ముడు మధ్యలో సృజింపబడ్డాడు అని అనుకుంటే ఐక్యత అనేటువంటి పదానికి, ప్రేమ అనేటువంటి పదాలకు అసలు మీనింగ్ ఉండదు. ఇక డీప్గా ఆలోచిస్తే అది ఇప్పుడు వద్దు, ఫ్యూచర్లో మాట్లాడదాం. గుణాల గురించి ఫ్యూచర్లో మాట్లాడదాం. నేను ఇప్పుడు మాట్లాడుచున్నది కేవలం ఆ ముగ్గురి మధ్య ఉన్న ఐక్య బంధం. అది ఒక మాట చెప్తున్నా, అది అది మనం వివరించలేనిది, వర్ణించలేనిది అని చెప్పడానికే ఎలా చెబితే అర్థమవుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కుటుంబం వారు వదిలేశారు. శిష్య బృందము గెత్సెమనే తోట నుంచి పారిపోయింది. తన చేత స్వస్థతలు పొందిన, మేళ్లు పొందిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఒంటరి వాడిని చేశారు. ఇంతమంది ఆయనను విడిచిపెట్టినా ఆయన మాత్రం సిలువలో నా దేవా నన్నేళ్ళ చేయి విడిచితివని అల్లాడిపోతున్నాడు. చూడండి,
అంటే వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో అర్థం చేసుకోండి. ఇక మిగిలిన ఎవరు దూరమైనా ఆయన పెద్ద పట్టించుకోవట్లేదు, బాధ ఉంటుంది, అది వేరే సంగతి. కానీ వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఎడబాటు ఏదైతే ఉందో దాన్ని ఆయన భరించలేకున్నాడు. అంటే ఆ ముగ్గురి మధ్య ఎడబాటును ఏ ఒక్కరూ సహించలేరు. ఒక చేప నీళ్ళలో నుంచి బయటకు వచ్చింది అనుకోండి, ఒక చేప నీళ్ళలో నుంచి బయటకు వస్తే దాని పరిస్థితి ఏంటి? ప్రాణం పోతుంటే గిల్ల 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 కొట్టుకుంటుంది చూడండి. అంటే ఇది విడదీయలేని బంధం. నువ్వు వేరువేరుగా చూడలేవు వారిని, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను. వాళ్ళు వ్యక్తులుగా వేరువేరైనా ఆ ముగ్గురిని విడదీసి నువ్వు చూడాలంటే అది చాలా కష్టమైంది. ఎందుకు? ఆ ముగ్గురు ఏమై ఉన్నారు? ఏకీభవించి ఉన్నారు. ఏమై ఉన్నారు చెప్పండి? ఏకీభవించి ఉన్నారు. Can you show King James version in 1 John chapter 5 verse number 7? Right, జాగ్రత్తగా చూడండి అక్కడ. 1 John chapter 5 verse number 7. For there are three that bear record in heaven. మళ్ళీ, for there are three that bear record in heaven, the Father, పరలోకంలో ముగ్గురు, heaven పరలోకంలో ముగ్గురు, the Father, the Word, వాక్యము, the Word, and the Holy Ghost అని చివరినేముంది? and these three are one. నంబర్ ఏమో 3, కానీ వాళ్ళను ముగ్గురిని కలిపి ఏమనాలి? 1 అనాలి. ఒకసారి ఇది కొత్త నిబంధన కనుక హీబ్రూ భాష కాదు, గ్రీకు భాష. గ్రీకు భాషలో ఏముందో చూద్దాం. అది చూడండి అక్కడ, దీస్ 3 are one అనుంది. 1 అనేటువంటి ఈ పదానికి గ్రీకు భాషలో పైన హెన్ అన్నాడు. హెన్ అనే పదం మనకు అక్కడ ఎలాగైతే ఎఖాద్ అని ఎలాగైతే హీబ్రూ భాషలో ఉందో ఆ కోవకు చెందిన గ్రీకు పదం ఇది. హీబ్రూ భాషలో ఎఖాద్ అనేటువంటి పదాన్ని మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆ సెన్స్లో వాడుతున్నాడు. అక్కడ హెన్ అనేటువంటి పదాన్ని వాడుతున్నాడు. వాళ్ళు ముగ్గురు కానీ ఏమై ఉన్నారు? ఏకీభవించి ఉన్నారు. వారి ముగ్గురు మధ్య ఉన్న బంధం ఎలాంటిది అంటున్నాను? ఐక్యబంధం. మనము భాషతో వర్ణించలేనిది, వివరించలేనిది. అది అర్థం కావడానికి ఇదిగో ఎక్స్క్యూజ్ మీ, శరీరము ప్రాణం లేకుండా దాన్ని ఊహించుకోలేము. ప్రాణం లేకపోతే శవంలా కనపడుతుంది మనకు జనరల్గా, అంతేనా? శరీరము, ఆత్మ, ప్రాణం అన్నవి, ప్రాణాత్మ శరీరములు అనే వాటిని మనం ఎలాగైతే వేరువేరుగా, ఇప్పుడు నేను ఎవరైనా వేదిక మీద పిలిచాను అనుకోండి, అంతేనా? సతీష్ గారు వేది మీదకి రండి అన్నాను అనుకోండి, నేను ఎలా ఊహించుకుంటాను ఆయన్ని? ప్రాణాత్మ శరీరములు కలిగిన వాణిగా నేను ఊహించుకుంటానే కానీ వేరువేరుగా ఊహించుకునేటువంటి, అది విడదీయలేని ఒక తత్వం. అది ఎగ్జాంపుల్ వాడుతున్నాం. బంధం అనేది ఎంత బలమైందో చెప్పడానికి. బంధం అన్నది ఎంత బలమైంది. ఇప్పుడు భార్యాభర్తల బంధం ఎలాంటిది అన్నాడు దేవుడు? ఏక శరీరం అన్నాడు. మీరు గమనించండి, అది ఏక శరీరం అన్నాడు. శరీరంతో ఎందుకు పోల్చాడు? శరీరము లేకుంటే మనం బతకలేముగా, శరీరం లేకపోతే అసలు మనం లేముగా. బంధం అర్థం కావడానికి శరీరం అనే పదం వాడాడు అక్కడ ఆదికాండం 2వ అధ్యాయంలో. అలాగనే వారి ముగ్గురి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో చెప్పడానికి ఎగ్జాంపుల్గా బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అని చెబితే, రేపు పొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా బాడీ, సోల్, స్పిరిట్ ఫార్మాట్లో వాళ్ళు ఉంటారని మీరు ఊహించుకుంటే ప్రాబ్లం నాది కాదు, మీదే. అర్థమైంది పాయింట్ మీకు? నేను ఉదాహరణగా మీరు ఏక శరీరం అనే పదం దేవుడు ఎలాగైతే వాడాడో, వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్న బంధం ఎలాంటిదంటే, నువ్వు వేరువేరుగా వ్యక్తులుగా వేరువేరైనా వారిని వేరువేరుగా చూసేటువంటి పరిస్థితి వాళ్ళది కాదు అని చెప్పడానికి వాడినటువంటి ఎగ్జాంపుల్. బంధము ఎలాంటిదో చెప్పడానికి. ఇంకొకటి చిన్న చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దానియేలు గ్రంథంలో యెహోవా దేవుని గురించి వృద్ధుడు అని దర్శనంలో ఉంటుంది. వృద్ధుడు. నేను నిజంగా అడుగుతున్నాను మిమ్మల్ని, నిజంగా వృద్ధుడా? తెలంటకులు వచ్చింటాయా? వృద్ధుడు అనేటువంటి పదాన్ని అక్కడ వాడడములో ఐడెంటిఫికేషన్ కోసం ఈయన రికగ్నైజ్ చేయడానికి దర్శనములో. అసలు దేవుడు ఆత్మ అయినప్పుడు ఆత్మకు బొచ్చు అంటే మరలా అనుకోకండి, వెంట్రుకలు ఏంటి, ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, ఊపిరితిత్తులు, గుండెకాయ, ఇవన్నీ ఉంటాయా? దేవునికి ఇవన్నీ ఉంటాయని అడుగుతున్నాను. అసలు దేవుడు ఈ ఆకారంలో ఉంటాడని అడుగుతున్నాను నేను. చెప్పండి, ఆత్మ యొక్క ఆకారం ఇదా?
మనకు అర్థం కావడానికి, మనకు అర్థమయ్యే స్టాండర్డ్లో, మనకు అర్థమయ్యే భాషలో నా కుడి హస్తం, ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉండును అనగానే ఆయనకి ఎడం చేయి కూడా ఉంటుందనా? మనకు అర్థం కావడానికి ఇవన్నీ కూడా. ఇప్పుడు అడుగుతున్నా, ఆత్మ ఎలా ఉంటుంది ఇంతకు చెప్పండి. ఇప్పుడు శరీరం ఆకారంలో ఆత్మ ఉండదు, శరీరపు ఆకారంలో ఆత్మ ఉండదు. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మనకేం తెలుసు? పోతే తెలుస్తుంది, అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఆత్మ అంటే ఎలా ఉంటుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 38 నుంచి నేను చదువుకుంటూ వస్తాను. 36 నుంచి, ఓ వివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. అంటే శరీరాలు వేరువేరు. వేప చెట్టు ఒకలా ఉంటుంది, చింత చెట్టు ఒకలా ఉంటుంది, మర్రి చెట్టు ఒకలా ఉంటుంది. శరీరాలు వేరు. మరియు మాంసమంతే ఒక విధమైనది కాదు, వేరు 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 అని చెప్పడానికి 39. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. ఇప్పుడు నెక్స్ట్ మాట, మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక, నెక్స్ట్ మాట, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. అంటే వేరు 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 వేరు, అది కాన్సెప్ట్ అక్కడ. అంటే శరీర ఆకారం వేరు, ఆత్మ రూపం వేరు. అంతేనా సబ్జెక్ట్ ఇది? శరీర ఆకారం వేరు, ఆత్మ రూపం వేరు. మనకు అర్థం కావడానికి మన స్టాండర్డ్లో దిగి మాట్లాడుతుంటాడు దేవుడు. అంటే దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడు? ఆత్మ ఎలా ఉంటుంది దేవుడికి తెలుసు. అంతేనా? ఎందుకంటే మనం ఈ ఫార్మాట్లో కొంతమంది అడుగుతుంటారు, రేపొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత ముగ్గురు సపరేట్ కుర్చీలలో కూర్చొని ఉంటారా అని అడుగుతున్నారు నన్ను. ఇప్పుడు ఏమంటే మీరు బాగా చెప్తున్నారు, దేవుడేమో ఒక్కడే, నిత్యులేమో ముగ్గురు అంటున్నారు కదా. రేపొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత 3 కుర్చీలు ఉంటాయా? అందులో నా కుర్చీ ఎక్కడ ఉంటుంది వెనకల? మామూలు మనం ఆలోచిద్దాం. ఆత్మకు కూర్చోవడానికి అవసరం ఉంటుంది అలిసిపోయి. మనకు అర్థం కావడానికి సింహాసనం, మనకు అర్థం కావడానికి కుర్చీ. అసలు ఆత్మ ఎలా ఉంటుందో యోహాను గారిని అడుగుదాం. రేపు యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడో చూద్దాం, అడుగుదాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 2వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఇంతకు ఆయన ఎలా ఉంటాడు? నాకు తెలీదు అంటున్నాడు ఆయన. ఆయన ఎలా ఉంటాడో మనం అలా ఉంటాం, అంతే ఆన్సర్. ఆయన ఎలా ఉంటాడో మనం అలానే ఉంటాం, అంతే. ఇప్పుడు ఎలా ఉంటాడో నాకు డయాగ్రామ్ వేసి డ్రాయింగ్ వేసి చూపించంటే నా వల్ల కాదు, నువ్వు చూడాలనుకుంటే నువ్వు ముందు పో అన్నాడు, అంతే. అందుచేత దేవుడు ఒక్కడై ఉన్నాడు, ఆ ఒక్కడు ఏకాదై ఉన్నాడు. పాయింట్ అదే, ఆ ఒక్కడు ఏమై ఉన్నాడు? ఏకాదై ఉన్నాడు, నాట్ యాకీద్. యాకీదై లేడు, ఏకాదై ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మీకేమర్థం కావాలి? ఆయనలో ప్లూరాలిటీ ఉంది, బహుళత్వం ఉంది. వ్యక్తులుగా ముగ్గురు అన్నమాట, వ్యక్తులుగా పర్సన్స్గా 3, ఎసెన్స్గా ఒకడు అని మనం అనుకున్నప్పుడు వెంటనే, అలాగైతే పరలోకానికి మనం వెళ్ళినప్పుడు కుర్చీలలో ఎవరి కుర్చీ ఎంత పెద్ద ఉంటుంది, ఎవరి కుర్చీ ఎంత చిన్నగా ఉంటుంది అని అడగకూడదు ఇలాంటివన్నీ. కారణం, నువ్వు శరీరములో ఉండి ఈ స్టాండర్డ్లో క్వశ్చన్లు వేస్తున్నావు. ఆత్మల లోకం, ఆత్మ అయిన దేవుడు. అసలు మనిషిని చూస్తేనే మనకు అద్భుతం అనిపిస్తుంది. ముందేమో ఒకటే కనపడుతున్నాడు వ్యక్తి, ఆ వ్యక్తిలో 3 భాగాలు, అంతేనా?
వ్యక్తి ఏమో ఒకటే కనపడుతున్నాడు, 3 భాగాలు. ఎంత అద్భుతంగా ఉంది మన నిర్మాణం చెప్పండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం అంటున్నాడు. మన మోకాలకే మనం ఆశ్చర్యపడితే ఇక దేవుని స్థితి అంతేనా కదా? దేవుని స్థితి, దేవుడేమో ఒక్కడే, వ్యక్తులుగా 3 ఉన్నారన్నప్పుడు మనము మన ఫిజికల్ అవేర్నెస్, ఫిజికల్ స్టాండర్డ్స్లో ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయకూడదు. అపోస్తలుడైన యోహాను గారే ఆయన ఎట్లుంటాడో అట్లుంటాం మనం అన్నాడు అంతే. కనుక దాన్ని మనం ఊహించడానికి వీలు పడదు. వారి 3 మధ్య ఉన్న బంధం చెప్పండి అద్భుతమైంది. అది అర్థం కాకనే, ఆ బంధం అర్థం కాకనే వారిలో ఉన్న డివినిటీ, ఆ డివినిటీలో ఉన్న ప్లూరాలిటీ అర్థం కాక ఈరోజు ఆవేశపడుతున్నారు. అవర్ గాడ్ ఈజ్ నాట్ యాకీద్, అవర్ గాడ్ ఈజ్ ఎకాద్. ఇక వారి 3 మధ్య ఉన్న బంధం ఎలాంటిదనే ప్రశ్నకు చెప్పాను. మనుషుల మధ్య ఉన్న బంధాలన్నీ కలిపినా ఆ 3 మధ్య ఉన్న బంధానికి సరితూగదు, సరిపోదు. ఆ 3 నుండే ఐకమత్యం, యూనిటీ అనే పాఠం అక్కడి నుంచి నేర్చుకోవాలి. అన్నిటిలో యూనిటీ, భేదాభిప్రాయాలు ఉండవు, అంతేనా? అలకలు ఉండవు, నేను చెప్పినట్టు ఇది అవ్వలేదనేటువంటి తుంటరి పనులు ఉండవు. మన మధ్య ఉంటాయి ఇవన్నీ, అలకలు, ఇంకా సనుగుళ్ళు, ఇవన్నీ అక్కడ వాళ్ళ 3 మధ్య ఉండవు. ఆ స్థితిని మన మధ్య చూడాలన్నదే పరలోకంలో మనము ఈరోజు బైబిల్ ప్రకారంగా చూడగలుగుతున్నటువంటి సంకల్పం లేదా కోరిక. ఆ 3 మధ్య ఉన్న అనుబంధం, బంధం, ఐక్యత ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ మనము కలిగి జీవించడానికి, మన కుటుంబాలలో, మన స్థానిక సంఘాలలో ఆ లక్షణాలు కలిగి మనం ముందుకెళ్తే వారిని మనము మహిమపరచినట్టు. ఓకే, ఫ్యూచర్లో మనము తండ్రి అని ఆయన ఎందుకు పిలుస్తున్నాం, కుమారుడు అని ఈయన ఎందుకు పిలుస్తున్నాం, పరిశుద్ధాత్ముడు, ఈ ఐడెంటిటీ గురించి కూడా ఫ్యూచర్లో మనం మాట్లాడతాం. చాలా విషయాలు నెమ్మదిగా మిగిలిన విషయాలు కూడా నేర్చుకుంటాం. ఈ 3లో 2000 సంవత్సరాల క్రితం ఒకరు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మందరి నిమిత్తమై రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మన కోసం మరలా రాబోచున్నాడు. ఆయన రక్తంలో కడుగబడిన వారమై పరిశుద్ధులుగా, ఆయన రక్తంలో కడుగబడిన వారమై నిర్దోషులుగా మనకిచ్చినటువంటి, ఇవ్వబడినటువంటి వాక్యముతో ఉదక స్నానం చేస్తూ మనము బలంగా ముందుకెళ్ళాలి. వయస్సుతో పాటు జ్ఞానమందును వర్ధిల్లాలి. అంటే మనం బైబిల్ అర్థం కావాలంటే భాషా పదజాలంపై కూడా అవగాహన ఉండాలని మరొక్కసారి అర్థమైందా లేదా అని అడుగుతున్నాను. మొన్న ఈ మధ్య థియోన్ గురించి మనం మాట్లాడాం. దాని గురించి ఇక ఉలుకు లేదు, పలుకు లేదు, అంతేనా? ఆ పాట పాడారా లేదా? థియోస్ అంటే ఇది, థియోన్ అంటేనే ఆ పాట పాడారు. ఎప్పుడైతే మనం ఓపెన్ చేసామో సబ్జెక్ట్, పాట ఆగిపోయింది. అందుకే బైబిల్ చదివేటప్పుడు లింగ్విస్టిక్స్పై, అందులో మార్ఫాలజీపై ఒక అవగాహన ఉంటే ఇలాంటివన్నీ అర్థమవుతాయి. దట్ ఈజ్ రీసెర్చ్. చెవి గలవాడు చెప్పండి వినుగాక. ఇంత చెప్పామా, ఇంత క్లియర్గా చెప్పామా? ఇప్పుడు ఆలోచించరు కొంతమంది. రివర్స్ మనకు చెప్తారు, నువ్వు బైబిల్ బాగా చదవని. ఎవరు బైబిల్ బాగా చదవాలో ప్రజలకు అర్థమైపోతుంది క్లియర్గా. ఎవరు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, సంగతులను పైపైనే చూస్తూ విద్యా విహీనతను కనుపరుచుచు, తప్పులు తండ్రి వారి మాటల్లో కనబడుచున్న నాయన సరి చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండక సిద్ధపాటు లేని జీవితాలు ఎవరికైతే ఉన్నాయో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన.
ఆరాధనలో ముగింపులో కూడా మీ సహాయం దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.